ఈ రోజు మా మందిర్లో దుర్గమ్మ వారికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారనమాట. అందుకోసం అని చెప్పి టెంపుల్ లో 5 రోజులు వరుసగా పూజలు అయితే ఉంటాయి. ఈ 5 డేస్ కూడా టెంపుల్ కి అందరూ వెళ్ళడానికి కుదరదు కదా. సో అందుకోసమని ఒక్కొక్క రోజుకి కొంతమందిని డివైడ్ చేసి పంపిస్తున్నారనమాట. ఫైనల్ గా పూజలు స్టార్ట్ అయిన 3వ రోజుకి నా నెంబర్ అయితే వచ్చింది. ఈ రోజు నేను టెంపుల్ కి వెళ్తున్నాను మోక్షమని తీసుకుని. ఇప్పటి వరకు మా మెయిన్ టెంపుల్ లో ఆదిశక్తి పరాశక్తి దుర్గమ్మ వారు లేరంట. చిన్న టెంపుల్ ఉంది కదా, మీరు ఇప్పుడు నా వీడియోస్ లో చూస్తూ ఉంటారు. ఆ టెంపుల్ లో అయితే మన దుర్గమ్మ వారు ఉంటారు. ఇప్పుడు మెయిన్ టెంపుల్ పెద్ద టెంపుల్ లో ఆదిశక్తి పరాశక్తి దుర్గమ్మ వారికి అయితే ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. మా చిన్న మందిర్లోనే పరాశక్తి ఉన్నప్పుడు మా వాళ్ళకి ఏం కాకుండా చూసుకుంది. అలాంటిది మా పెద్ద టెంపుల్ లోకి పరాశక్తి వస్తే ఇంకేమైనా ఉందా? ఇంకా మా హీరోస్ మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటారనమాట ఆవిడ. టెంపుల్ లో అందరూ పూజ చేస్తూ ఉంటే మన మోక్షమ్మ గారు చూడండి, బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి తెగ తిరుగుతుంది. ఇంకా అలసిపోయినట్టుంది. అటు ఇటు తిరిగి ఒక పక్కేసేసి దాని మీద అయితే పడుకుపోయింది. అది ఇక్కడ ఏం చేసుకున్నా పర్వాలేదు, కానీ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నాకు అదే చాలని చెప్పి అనుకున్నాను. దుర్గమ్మ వారిని రాత్రంతా బియ్యంలో పెట్టి ఈ రోజు మార్నింగ్ పూజ చేసి బయటికి తీసి పంచామృతాలతో అభిషేకం అయితే చేశారు. ఈ రోజు నేను కూడా నా చేతులతో అమ్మవారిని ముట్టుకొని అభిషేకం అయితే చేశాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం పెట్టారు, అది తినేసి ఇంటికైతే వచ్చేసి. ఓకే అండి, మరిన్ని కాశ్మీరీ వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్.